श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగం 28వ శ్లోకం. శ్రీ భగవానువాచ అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్తనిధనాన్యేవ తత్ర కా పరిదేవనా. గడిచిన సత్సంగం వరకు చూసినటువంటి భగవాన్ శ్రీకృష్ణుడి యొక్క ఈ ఉపదేశంలో ముఖ్యంగా సర్వశాస్త్రముల యొక్క ఉపనిషత్తుల యొక్క వేదాంతం యొక్క సారమైనటువంటి ఆత్మతత్వం పరమాత్మతత్వమును వర్ణిస్తూ వివరిస్తున్నప్పుడు మనుషులు ఎందుకు దుఃఖపడతారు అంటే ఈ పరమాత్మతత్వము తెలియనందువలన దేహము నేను అనుకోవటం చేత జీవుడు సత్యమని అనుకోవటం చేత దుఃఖానికి లోనవుతుంటారు. అందుచేత శాంతికి సుఖము రక్షణల కోసం వెతుకుతూనే ఉంటారు బయట లోకంలో. నిజంగా చెప్పాలంటే నీకు తెలియకుండానే నువ్వు నీ గురించే వెతుకుతున్నావని చెప్పాలి. నువ్వు నీ గురించే వెతుకుతున్నావంటే చెప్తే ఎవరికి అర్థం కాదు, ఒప్పుకోరు. కానీ ఇలా అడిగితే ఒప్పుకుంటారు. నీకు శాంతి కావాలా? అవును కావాలి. అప్పుడు నువ్వు నీ స్వరూపాన్నే నువ్వు శాంతి కోసం నువ్వు ఎదురు చూస్తున్నావు, వెతుకుతున్నావు కదా. అంటేనా అర్థం నీ స్వరూపం నువ్వు స్వరూపాన్ని నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నావు అని అర్థం. నీకు సుఖము కావాలా? కావాలి. అంటే అర్థమేమిటో తెలుసా? నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకోవాలని ఆశపడుతున్నావు. నీకు రక్షణ కావాలని ఆశపడుతున్నావా? అంటే కూడా అదే అర్థం. ఎందుకంటే ఈ సుఖశాంతి రక్షణలు కోసమే మనుషుడు జీవితంలో అంతా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ ఈ 28వ శ్లోకం వరకు భగవంతుడు అంతకుముందు 7 ఆత్మ యొక్క నీ నిజస్వరూప లక్షణాలు ఏమిటో తెలుసా? నువ్వు నిత్యమైన వాడవు, సత్యమైన వాడవు, సర్వగతుడవు, కర్తృత్వ భోక్తృత్వ అభిమానాలు లేని వాడవు, అప్రియమైన వాడవు, ఏ వికారములు మార్పులు లేనటువంటి వాడవు, అసంగుడవు నువ్వు అని చెప్పి తెలియజేశారు. నువ్వు అని చెప్పటం నేరుగా చెప్పకపోయినా కూడా దాని అర్థం ఏమిటంటే నీ గురించే చెప్తున్నాను. ఎందుకంటే నువ్వు వేరు, ఆత్మ వేరు కాదు. నువ్వు వేరు, పరమాత్మ వేరు కాదు. అందువలన ఈ లక్షణాలని చెప్పిన తర్వాత ఇప్పుడు అర్జునుడు ఈ దుఃఖించటం, మనిషి దుఃఖించటానికి పుట్టలేదు. దుఃఖించుట మన యొక్క స్వభావము కాదు. కానీ మనుషుడు దుఃఖమే పడుతున్నాడే. అర్జునుడు కూడా ఇక్కడ దుఃఖపడుతున్నాడు, ఏడ్చేస్తున్నాడు. అప్పుడు భగవంతుడు నువ్వు ఇక్కడ ఏడ్చేందుకు దుఃఖపడేందుకు ఏమీ కారణం లేదు, ఇలా చూసినా అలా చూసినా ఎలా చూసినా కూడా అని చెప్పి చివరికి ఒక కాంప్రమైజ్ లాగా భగవంతుడు ఇంత హయ్యెస్ట్ ఆత్మతత్వాన్ని చెప్పిన భగవంతుడు ఒక మెట్టు కిందకి దిగి వచ్చి, సరే ఒకవేళ నీ దృష్టిలో ఈ ఆత్మ నిత్యము సత్యము ఇట్లా ఇదంతా అర్థం కాలేదు, ఒప్పుకోవడానికి నీకు మనస్సు ఇంకా రాకపోతే, నువ్వు అనుకున్నట్లే ఒకవేళ ఆత్మ అనిత్యమైనదే, పుడుతుంది చస్తుంది, ఆత్మ కూడా మరణిస్తుంది అని అనుకున్నప్పటికీ కూడా జన్మస్య మృతస్య చ అయినప్పటికీ కూడా నువ్వు దుఃఖించకూడదు. ఎందుకంటే జీవుడని అనుకుంటూ నువ్వు ఒకవేళ ఇట్లా పుడుతున్నాను చస్తున్నాను కదా లోకంలో చూస్తున్నానంటే అప్పుడు
ఇక్కడ మరణించావు, మరలా మరొక చోట పుడుతున్నావు, అక్కడ ఉంటావు కదా. లేకుండా పోనే పోవు నువ్వు జీవుడు అనుకున్నా కూడా. మరొకటి ఏంటంటే పుట్టినవన్నీ మరణిస్తాయి, వచ్చినవన్నీ పోతాయి అని చెప్పి గడిచిన 2 శ్లోకాలలో భగవంతుడు జాతస్య హి ధ్రువం మృత్యు, పుట్టినదన్నీ కూడా మరణించటం ఖచ్చితం, గ్యారంటీ. అలాగే మరణించింది మరలా పుడుతుంది, అది ధ్రువం, అది గ్యారంటీనే. అలాంటప్పుడు నువ్వు దేని గురించి దుఃఖించాలి? అర్థముందా? కాబట్టి దుఃఖించకు, శోకపడకు అని చెప్పి 28వ శ్లోకంలో గడిచిన సత్సంగంలో చివరిగా చూసినటువంటిది. ఇలా విను, అర్థం చేసుకో. అసలు ఇక్కడ కనిపిస్తున్న ఈ శరీరాలన్నీ ఏవైనా కానీ కొంతకాలం ముందు అవి లేవు, అవి కనిపించలేదు, లేవు. అవి ఎక్కడున్నాయి, ఎట్లా ఉన్నాయి మనకు తెలియదు. శరీరం మనకు తెలిసిందేంటి? ఇక్కడ శరీరాన్ని మనమే చూస్తున్నాము, అది నాశనం అయిపోతున్నది, పంచభూతాల్లో కలిసిపోతున్నది. అప్పుడు అంతకుముందు అసలు లేనిది తర్వాత బిడ్డలాగా, పసిపిల్లవాడిలాగా ఒక చిన్న కణం, సెల్ తల్లి గర్భంలో తయారై అది పెద్దదవుతున్నది. అంతకుముందు మరి అసలు లేదుగా. లేనిది ఇప్పుడు వచ్చింది. ఆ ముందు విషయం మనకి ఏమీ తెలియదు. తెలియని పెద్ద విషయం ఏది తెలీదు. తర్వాత మరలా ఇక్కడి నుంచి పోతుంది. పోయిన తర్వాత అసలు ఎక్కడికి వెళుతుంది, ఏమవుతుంది, ఎక్కడ ఉంటాడు, ఎట్లా ఉంటాడు, ఏ ఇన్ఫర్మేషన్ తెలియదు. తెలియని ఒక పెద్ద ముందు తెలియని ఒక విషయము, తర్వాత కూడా అసలు ఏమీ తెలియని విషయము, మధ్యలో ఇంత చిన్నది కొంచెం తెలుస్తున్నది. ఎంత చిన్నదంటే 60-70 ఏళ్ళు 80 ఏళ్ళు ఇక్కడ కొంతకాలం మాత్రమే తెలుస్తుంది. అప్పుడు 2 తెలియని వాటికి మధ్యలో తెలుస్తున్నటువంటి చిన్న కాలం ఇక్కడ ఈ దేహం, ఇది సత్యం ఎట్లా అవుతుంది? దీని గురించి నువ్వు దుఃఖిస్తావేమిటి? ఇది నువ్వు అనుకుంటావేమిటి? అందుకని ఏం చెప్పాడు 28లో భగవంతుడు? అవ్యక్తాదీని భూతాని, ఈ శరీరాలన్నీ, మనుషులందరూ, జీవులందరూ ఇంతకుముందు లేరు, తర్వాత మధ్యలో కొంచెం కనపడుతున్నాయి, ఆ తర్వాత మళ్ళీ కనిపించకుండా పోతున్నాయి. ఇలాంటి 2 తెలియని విషయాల మధ్యలో కొంచెం సేపు తెలుస్తున్న ఈ విషయాన్ని పెట్టుకొని ఇట్లా దుఃఖించచ్చా? తత్ర ఇలాంటి విషయంలో పరిదేవనాక దుఃఖించటం, ఇలా బాధపడటం, భయపడటం ఇవన్నీ అవసరమా? ఇది తప్పు కదా. ఆలోచించు, నువ్వే చెప్పు అని భగవంతుడు 28వ శ్లోకంలో చక్కగా వివరించి చెప్పి, ఆ తర్వాత చూడు, నీకెట్లా అర్థం కాలేదో నేను ఇన్ని చెప్పినా కూడా నువ్వేమో మొదట్లో అడిగావు, నాకు ఉపదేశం చెయ్యి, నన్ను నువ్వు నీ శిష్యుడిగా తీసుకో, నువ్వు నాకు గురువువి అని చెప్పి నాకు ఏది మంచిదో నువ్వు అది ఖచ్చితంగా చెప్పని అన్న తర్వాత కూడా నువ్వు మళ్ళీ నీ డిసిషన్ నువ్వు తీసుకొని నేను యుద్ధం చేయను, కూర్చుంటున్నానని చెప్పావా లేదా? అందుకని ఇప్పుడు నేను ఇంత మాట్లాడిన తర్వాత కూడా ఇదంతా నీకు అర్థమైపోయింది, ఆత్మ తెలిసిపోయింది అని నేను గ్యారంటీగా నమ్మకంగా ఏం తీసుకోవడం లేదు. నీకు ఒకవేళ అర్థం కాలేదంటే దాంట్లో ఆశ్చర్యం ఏమి లేదు. లోకంలో నీలాగే అందరూ ఇట్లాగే అర్థం చేసుకోలేరు. ఇది చాలా ఆశ్చర్యమైనటువంటి ఒక విషయం అర్జున. వండర్మెంట్స్ ఆఫ్ ది వండర్ అని చెప్పి 29వ శ్లోకంలో ఇప్పుడు ఆ ఆశ్చర్యమును గురించి, ఈ ఆత్మ యొక్క జ్ఞానము, ఆత్మ బోధనము, ఆత్మ జ్ఞాన నిష్ట, ఇవన్నీ ఆశ్చర్యం జరిగిందండి. అందుకని
చెప్తున్నాడు భగవంతుడు. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్ వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవత్ పశ్చైనం ఆశ్చర్యవత్యైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. 4 సార్లు ఆశ్చర్యం ఆశ్చర్యం. ఆశ్చర్యం అంటే వండర్. ఇంతకుముందు ఎప్పుడు చూడనిది, ఇంతకుముందు ఎప్పుడు విననిది, అది మనకు సపోజ్ అది కనిపిస్తే దాని గురించి విన్నప్పుడు అంటాను చూసారా, అది ఆశ్చర్యం అంటే. అలాగే ఈ ఆత్మ విషయము, ఈ ఆత్మతత్వ బోధన, ఇదంతా ఆశ్చర్యమైనది అర్జున. ఏ విధంగా, ఎందుచేత చూడు, దీన్ని కొంతమంది ఆశ్చర్యంగా చూస్తారు. కొంతమంది ఆశ్చర్యంగా చూస్తారంటే, ఓ అదేంటి వేదాంతమా, ఆత్మ, నేను నిత్యమా, నేను సత్యమా, నేను నిస్సంగుడినా, మీరేదో ఊరికినే చెప్తున్నారు, సరే చెప్పండి అని చెప్పి కశ్చిత్ పశ్యతి, ఎవరో ఒకడు కొంతమంది దీన్ని ఇట్లా ఇది ఆశ్చర్యమైనదిగా చూస్తారట. చూస్తారంటే కళ్ళతో చూస్తారని కాదు, భావిస్తారు. మరికొందరు మరికొందరు ఇదే విధంగా అన్యః, దీని గురించి ఆశ్చర్యంగా మాట్లాడతారు. వదతి, అది ఆత్మ అనేది ఏదో ఉందిట, జీవుడుట ప్రయాణిస్తాడుట, మరొక శరీరానికి వెళతాడుట అని చెప్పి ఆశ్చర్యంగా దీని గురించి మాట్లాడతారు. తర్వాత ఆ సినిమాల్లో చూస్తాం కదా, మనిషి చనిపోయిన తర్వాత శరీరంలో నుంచి ఒక భక్తుడు, ఆ శిశుపాలుడు చనిపోయిన తర్వాత శిశుపాలుడు శరీరం నుంచి ఒక లైట్ అట్లా బయటకు వచ్చేసి అక్కడే నిల్చొని ఉన్నట్టు ఆ కృష్ణుడి గుళ్ళ లోపలికి వెళ్ళి అది కలిసిపోయింది. ఇలా అంతా చెప్తే మనకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఓ అట్లాగా, అప్పుడు నా ఆత్మ కూడా ఎప్పుడు ఎక్కడ కలుస్తుంది, వెళ్ళి గంగలోన, యమునలోన, కృష్ణుడిలోన, శివుడిలోన అని దీని గురించి ఎవరైనా మాట్లాడతారు, ఆశ్చర్యంగా మాట్లాడతారు. తర్వాత కొంతమంది మాట్లాడేవాళ్ళు చెప్పేది కొంతమంది ఆశ్చర్యంగా వింటారు. ఏంటంటే చెప్పండి, అట్లాగా ఆశ్చర్యంగా కొంతమంది వింటారు. ఇలా ఆశ్చర్యంగా ఎవరో చెప్పారు, ఆశ్చర్యంగా నువ్వు చూసి దాన్ని ఆశ్చర్యంగా విన్నావు. ఏమైనప్పటికి కూడా కశ్చిత్ న ఏవ వేద ఏనం, కానీ ఎవరు కూడా స్టిల్ అనదర్ నెవర్ అండర్స్టాండ్స్ దిస్, దీన్ని అర్థం చేసుకోవట్లేదు, అర్థం కావట్లేదు. ఎంతో వింటాం, ఎంతో శ్రవణం చేస్తాం, అర్థం కావట్లేదు. విన్నప్పటికీ కూడా తెలియట్లేదు. ఎవరో చెప్తున్నారు, ఆశ్చర్యంగా ఉన్నది. సో అంతా ఆశ్చర్యమే. అంటే ఏమిటంటే, దీనికి ఈ శ్లోకానికి ఆధారం కఠోపనిషత్తులో ఉన్నది. భగవంతుడు చాలా విషయాలని కఠోపనిషత్తులో నుంచి తీసుకొని చెప్తున్నాడు ఇక్కడ. అక్కడ ఏం చెప్పబడిందంటే, శ్రవణాయాపి బహుభిర్యోన లభ్య, విన్నప్పటికీ కూడా వినటానికే, ఈ ఆత్మను గురించి ఇలా వినటానికే చాలామందికి అసలు భాగ్యమే కలగదు, లభించదు, ఈ ఛాన్సే రాదు. అందుకని అది కూడా కంటిన్యూస్గా సిస్టమేటిక్గా శాస్త్రాన్ని చెప్పేవాళ్ళు కావాలి, చెప్పేతే వినేవాళ్ళు కావాలి. ఇది దొరకదు అందరికీ, వెరీ రేర్ అని. శృణ్వన్నోపి బహవో యం న విదుః, సరే కొంతమందికి వినే భాగ్యం కలిగింది, చాలా సంవత్సరాలుగా వింటున్నారు,
ఆ, విన్నప్పటికి కూడా దాన్ని అర్థం చేసుకోలేరు. బహవః యం న విదుః, తెలీదు, వింటారేదో. దీని గురించి ఎవరైనా చెప్తున్నాడంటే ఆశ్చర్యో వక్త కుశలోస్య లబ్ధ. ఎవరైనా దీని గురించి చెప్తున్నారంటే ఓపికతోటి నిదానంగా ఒక్కొక్క శ్లోకం ఇన్ని రోజులు ఇంతకాలం ఇది ఆశ్చర్యమే, ఆశ్చర్యమే. అలాగే అది అట్లాంటి చెప్పేవాళ్ళు ఎవరైనా దొరకడం ఆశ్చర్యమే. అది వినటానికి ఎవరైనా వచ్చి కూర్చుంటే అది ఆశ్చర్యమే. ఆశ్చర్యో జ్ఞాత. ఒకవేళ అట్లా ఆశ్చర్యమైనటువంటి ఎవరో చాలా కుశలతతోటి చక్కటి నేర్పరితోటి చెప్పి అర్థం అయ్యేట్లుగా ఎవరికైనా తెలిసేట్లు చేశాడు, తెలుసుకున్నాడు ఎవరైనా అంటే ఆశ్చర్యో జ్ఞాత కుశలానుశిష్ట. అబ్బా, వండర్ వండర్ వండర్, ఆశ్చర్యమో ఆశ్చర్యం. అందుకని దీనికంటే ఇంకొక ఆశ్చర్యమైనది ఏది ప్రపంచంలో లేదు. అందుకని దీనికంటే మరొకటి సిద్ధి ఏది లేదు. రమణ మహర్షుల వారు తత్వ సద్దర్శనంలో చాలామంది వేరే చోట కూడా సిద్ధి ఇదిదా, స్వయం సిద్ధి, ఆత్మసిద్ధి, నన్ను నేను కరెక్ట్గా ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇది ఎన్నో దీంట్లో అడ్డంకులు, ఆబ్స్టకిల్స్ ఉంటుంటాయి. అందుకని ఆ రేరిటీ ఉంది కాబట్టి చాలా ఆశ్చర్యం. ఎందువలన ఇది కష్టమనే, కష్టమే. ఎవరికి కష్టము? అన్ప్రిపేర్డ్, అర్హత లేని, క్వాలిఫికేషన్ లేని వాళ్ళకి కష్టం. ఉపనిషత్తు అదే చెప్తుంది. కానీ క్వాలిఫికేషన్ ఉన్నవాడికి ఇది సులభం. చూసారా? అందుకని నాకు ఇది అర్థం కాలేదు, కష్టంగా ఉన్నది, ఇది నమ్మాలి అక్కర్లేదా అని ఇట్లా సందేహం రాకుండా ఉండాలి అంటే మొదలు రాకూడదు. అలా రాకుండా ఉండి వింటేనే ఈ జ్ఞానం మనకు దొరుకుతుంది, అర్థమవుతుంది. అలా కాకుండా ఇలా వింటే మాత్రమే చాలా ఏమిటి, మరి ఇంకేదైనా తర్వాత చేయొద్దా అంటారు. ఏమీ చేయక్కర్లేదు. దీనికి 1-2 ఉదాహరణ చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం సబ్జెక్టివ్గా వినాలి, సబ్జెక్టివ్గా అర్థం చేసుకోవాలి. సబ్జెక్టివ్గా అంటే ఏంటి? ఎక్కడో ఎప్పుడో ఉన్న విషయాన్ని గురించి ఎవరి గురించో చెప్పట్లేదు. ఇక్కడే ఇప్పుడే ఉన్న నా గురించి చెప్తున్నది ఈ గీతాశాస్త్రము, వేదాంత శాస్త్రం. అర్థమైందా? మొదట ఇది ఒప్పుకోవాలి. ఇది ఎప్పుడైతే ఒప్పుకుంటామో, ఇదిదా ముఖ్యమని తీసుకుంటామో, అర్థం చేసుకుంటామో, ఇంకా ఆ తర్వాత మనస్సు బహిర్ముఖం అవ్వదు. ఆబ్జెక్టిఫైయింగ్ అనేటువంటిది ఉండదు. మనకు బయట ఏంటంటే ఈ మనస్సుకి ఒక పెద్ద అలవాటు, చెడ్డ అలవాటు ఏమిటంటే అన్నిటిని ఆబ్జెక్టిఫై చేస్తాం. అట్లాగా ఆత్మని ఎప్పుడు చూస్తాను నేను, ఎక్కడ చూస్తాను? అది ఎక్కడో ఎప్పుడో చూసేది కాదు. ఇప్పుడు ఇక్కడ చూడకపోతే ఎప్పుడో ఎక్కడో చూడలేవంటే తెలుసుకోలేవు. అందుకని ఇప్పుడు ఇక్కడ తెలుసుకోవాలి. అనేక శివరాత్రులుండి అనేక శివరాత్రులు రాత్రి జాగారం చేశాను, ఉపవాసం చేశాను, జపం చేశాను, అప్పుడు తెలుస్తుందా? లేకపోతే ఇంకా మరికొన్ని శివరాత్రులు వస్తే ఆ తర్వాత తెలుస్తుందా? ఎందుకు శివరాత్రి చెప్తున్నానంటే ఇప్పుడే కదా 2 రోజుల ముందు శివరాత్రి వచ్చింది. అందరూ గుళ్ళకి వెళ్ళుంటారు, ఏవేవో చేస్తుంటాం. కానీ వాటి వలన
కొంచెం భయము, భక్తి, భగవంతుడు అనేదో ఉంటుంది. మనకు కష్టాలు రాకూడదు, దుఃఖాలు రాకూడదు అన్నీ. మరి కొన్ని కథలలో దాని గురించి బాగా ఆశ్చర్యంగా చెప్పినవి ఉన్నాయి పురాణాల్లో. శివరాత్రి రోజు రాత్రి ఎవరైతే జాగారం చేస్తారో వాళ్ళకి మోక్షం వస్తుంది. ఆ రోజు రాత్రి ఒకసారి శివ 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 అని ఒక్కసారి చెప్పినా చాలు, అప్పుడు వాళ్ళకి మంచి పైలోకం దొరుకుతాయి, కైలాసానికి వెళ్ళిపోతారు. ఇవన్నీ కథలు చాలా బాగుంటాయండి. వాటి మీద నమ్మకం ఉండకూడదని నేను చెప్పడం లేదు. అవన్నీ నిన్ను కొంచెం కొంచెం అసలు నువ్వు చెడ్డ మార్గంలో, అధర్మ మార్గంలో భక్తే లేకుండా నాస్తికుడిగా ఉండి అట్లా పోకూడదు అని చెప్పి నీకు కొన్ని రకాలైనటువంటి కథలు చెప్పి వాటిని హైలైట్ చేసి చెప్పింది. అలా శివరాత్రికి జాగారం చేస్తేనే వాడికి ముక్తి వస్తుంది అంటే ఎంత తేలికండి. అందరికీ వచ్చేయాలి కదా. ఒక శివరాత్రి జాగారం ఉంటే చాలు కదా. మరెందుకు 60-70 ఏళ్ళుగా ఇంకా చేస్తూనే ఉన్నావు? కష్టపడి నిద్ర వస్తున్నా కూడా ఆపుకుంటూ దానికోసం మళ్ళీ వేరే ఏవేవో చేస్తూ సినిమాలు చూస్తూ టీవీలో. లేదండి, మంచి సినిమానే చూస్తున్నా, దేవుడి సినిమా. ఏదైనా సినిమానే. ఏ సినిమా అయినా సరే మధ్యలో అడ్వర్టైజ్మెంట్లు రాకుండా వస్తుందా? ఏ డ్రామా అయినా టీవీలో ఏదైనా లోక విషయాలని చెప్తూ మళ్ళీ దేవుని గురించి చెప్తుంది. ఇక్కడ ఏమిటంటే అసలు నిజంగా చెప్పాలంటే అండి, మనుషులకు ఎక్కువ మందికి భక్తి ఉన్నవాళ్ళకు కూడా, భక్తులకు కూడా పరమాత్ముడు ఎవ్వరికి అక్కర్లేదండి. పరమాత్ముడు పేరు చెప్పి నా అహంకారం, నాకు ఏమి దొరుకుతుంది, నాకు ఏమి లభిస్తుంది, నాకు ఈ లోకంలో ఏమేమి ఇంకా సుఖాలను, భోగాలను, వసతులను పొందగలను, లేక పైలోకాల్లో ఏ వసతులు పొందగలను, ఇదే తప్ప నాకు పరమాత్ముడు కావాలి, తెలియాలి అసలని అనుకుండే భక్తులు చాలా అరుదు. ఈ చాలా అరుదు అనేటువంటిది భగవంతుడు చెప్తాడు. తర్వాత వచ్చే అధ్యాయంలో చెప్తాడు. ఏమిటంటే మనుష్యాణం సహస్రేషు, వేల లక్షల మందిలో, సహస్రేషు అంటే ఎన్నో వేలు, ఎన్నో లక్షలు, ఎన్నో కోట్లు, వాటిలో కశ్చిత్ యతతి సిద్ధయే, ఎవరో ఒక్కడు, కశ్చిత్ అంటే ఎవరో ఒక్కడు ప్రయత్నం చేస్తాడుట, దీనికోసం ఆరాటపడతాడుట, దీనికోసం సిద్ధమవుతాడుట. కశ్చిత్ యతతి అంటే ప్రయత్నిస్తాడుట. యతతామపి సిద్ధానాం, అంత ప్రయత్నం చేసి అంత కమిట్మెంట్ తోటి ఉన్నా కూడా యతతామపి సిద్ధానాం, వాళ్ళల్లో సాధించాలని ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా కశ్చిత్ యతతి సిద్ధయే, ఎవరో ఒక్కడు. మళ్ళీ చూడండి ఎంత ఫిల్టరేషన్ ఉందో. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానం కశ్చిన్ మాం వేత్తి తత్వత. కరెక్ట్గా నన్ను, అక్కడ భగవంతుడు నన్ను అని చెప్తున్నాడంటే ఇక్కడ నన్ను అని నేను చెప్పుకోవాలి. ఇప్పుడు ఆయన తెలుసుకోవడం వల్ల నాకేంటి ప్రయోజనం? అప్పుడు ఆయన ఆయనగానే ఉన్నాడు, నేను నేనుగానే ఉంటాను కదా. ఆయనే నేను, నేనే ఆయన అని తెలుసుకోవాలి. అదే కదండి మరి మహావాక్యం. అదే నువ్వు, నువ్వే అది. అప్పుడు అది దీనికి ఒక చిన్న ఉదాహరణ చూడండి. మహాభారతంలో కర్ణుడు మొదట పుట్టినవాడు కుంతీదేవికి. ఆ కథ అంతా మీకు తెలుసు. ఆ తర్వాత ఆ చిన్న అమ్మాయిగా ఉన్నప్పుడే సూర్య భగవాను యొక్క అనుగ్రహం చేత ఆవిర్భవించిన ఆ కర్ణుడు, కుంతీదేవి అప్పుడు టీనేజ్లో భయపడిపోయి, ఎట్లా నాకు పెళ్ళి కాకుండా నేను ఇట్లా పిల్లవాడు కన్నానంటే మరి ఇది ఎట్లా, ఏమిటి సమాజంలో లోకంలోనే
తెలియకుండా ఆ పిల్లవాడిని ఓ బుట్టలో పెట్టేసి తొట్టిలో నీళ్ళలో వదిలేసింది. ఆ నీళ్ళలో పిల్లవాడు అట్లా వెళ్ళిన తర్వాత అక్కడే ఎవరికో ఒక రథసారథి అయినటువంటి రాధ అనే అతడు లేక రాధ అనే ఆ రథసారథి యొక్క భార్య పేరు రాధానో, మగవాళ్ళకు కూడా రాధా పేరు ఉండుంటుంది ఆ రోజుల్లో, లేక పెంచిన అక్కడ సారథి యొక్క భార్య రాధానో, ఆమె పెంచి పెద్దవాణ్ణి చేసింది కాబట్టి ఆ తర్వాత అతడికి పేరేమిటో తెలుసా? రాధేయుడనే పిలువబడుతున్నాడు. అందుకని కర్ణుడు అనేది మనం తెలుసుకుంటున్నాం చెప్పింది, కానీ భారతంలో అక్కడ వాళ్ళ మధ్యలో అతడిని రాధేయుడు అంటుండేవాళ్ళు. ఎందుకంటే రాధ అనే ఆవిడ చేత పెంచబడింది, రాధ అనే ఆ రథసారథి. సరే, అప్పుడు రథసారథి అంటే, కానీ వాళ్ళకి పుట్టాడో వాళ్ళు పెంచారో ఎవరికి ఇతడు క్షత్రియుడని తెలీదు. అందుకని విద్య నేర్చుకున్నా కూడా ద్రోణాచార్యుడి దగ్గర అంతా కూడా కర్ణుడు ఎప్పుడు అర్జునుడికి పోటీగా నిలబడాలనే ఆశిస్తుంటే అర్జునుడు ఎప్పుడు పోటీకి వచ్చేవాడు కాదు. ఎందుకంటే క్షత్రియుడు కాని వాడితో నేను పోటీకి రాను అని చెప్పి చెప్తుంటే కర్ణుడికి చాలా కోపం వచ్చేది. నాతో ఒకసారి నువ్వు యుద్ధం చేయంటే నేను చేయను, నువ్వు క్షత్రియుడివి కాదు కదా, శూద్రుడివి అనేవాడు. సరే, అంత అయిపోయింది కథ. చివరిలో ఇప్పుడు యుద్ధానికి తయారైనారు అందరూ, మహాభారత యుద్ధం. ఇప్పుడు కుంతీదేవి ఇంతకాలం ఎవ్వరికీ చెప్పలేదు, తనకు మాత్రమే తెలుసు. ఇప్పుడు ఇంక యుద్ధ సమయం వచ్చింది. కర్ణుడు కౌరవుల వైపు, దుర్యోధనుడి వైపు ఉన్నాడు. ఇప్పుడు తెలియచేయాల్సిన సమయం వచ్చింది. లేకపోతే ఈ అన్నదమ్ములైనటువంటి వీళ్ళందరూ, కాబట్టి పంచ పాండవులు కాదు వీళ్ళు 6 అని చెప్పాలి అని చెప్పి ఒంటరిగా ప్రైవేటుగా కుంతీదేవి కర్ణుడిని పిలిచి ఈ విషయాన్ని తెలియజేస్తుంది. ఏ రాధేయ, నువ్వు నిజంగా రాధేయుడివి కాదు, ఇలా జరిగింది, నువ్వు నా కుమారుడివే, నా పిల్లవాడివే, కాబట్టి నువ్వు తెలుసుకోలేదు. అందుకని ఈ పగ పెట్టుకొని నువ్వు అటువైపు వాళ్ళ వైపు ఉండి నీ తమ్ముళ్ళైనటువంటి పాండవుల మీద యుద్ధం చేయటం ఇవన్నీ చేయకుండా ఉండాలని చెప్పి ఇంకా తెలియజేయాల్సిన అవసరం వచ్చింది. సందర్భం కుంతి సపరేట్గా పిలిచి చెప్తే అప్పుడు కుంతీదేవి అబద్ధం చెప్పదు. కుంతీదేవి చాలా గొప్ప పతివ్రత స్త్రీ. అట్లా అని కర్ణుడికి తెలుసు. అందువలన విన్నాడు, నమ్మాడు. వెంటనే తను నేను కౌంతేయుడా అని తెలుసుకున్నాడు. ఎందుకు ఈ కథ చెప్తున్నాను ఇప్పుడంటే, నువ్వు ఆత్మవు, ఇప్పుడు నువ్వు రాధేయుడు కాదు, నువ్వు కౌంతేయుడివే అని చెప్పిన తర్వాత కర్ణుడు జస్ట్ అది ఒప్పుకుంటే చాలు. ఒప్పుకొని ఇది సత్యమని ఒప్పుకోవడమే, యాక్సెప్ట్ చేస్తే చాలు. అలా కాకుండా ఒప్పుకోలేదు, యాక్సెప్ట్ చేయలేదంటే తాను కర్ణుడని, కౌంతేయుడునని తెలియదు. ఒప్పుకున్న తర్వాత ఇది సత్యమే అని తెలుసుకున్న తర్వాత ఆ తర్వాత ఇంకేమైనా చెయ్యాలి అతను. ఇది మెయిన్ క్వశ్చన్. ఏమైనా చెయ్యాలి? ఎక్కడికి అడవికి వెళ్ళి తపస్సు చేసి ఆ తర్వాత తెలుసుకోవాలి నేను రాధేయుడిని కాదు కౌంతేయుడిని, లేక యోగా చేయాలా, మెడిటేషన్ చేయాలా, జపం చేయాలా, తీర్థయాత్రలు వెళ్ళి రావాలా? చూడండి, ఇదే మనకు భగవంతుడు కృష్ణుడే నువ్వు ఆత్మవు, నువ్వు సత్యం, నిత్యం, ఏకం, సారం ఇవన్నీ చెప్తున్నా కూడా, ఉపనిషత్తులు చెప్తున్నా కూడా మనం దాన్ని ఒప్పుకోవటం లేదు. 100% దాన్ని యాక్సెప్ట్ చేయనందువలన మనకేంటంటే భగవద్గీత విన్నా కూడా అండి, కొంచెం నేను వ్రతాలు చేయొద్దా, కొంచెం నేను తీర్థయాత్రలు ఆ కొండలెక్కి దిగద్దు, అందుకని ఇంకేమైనా చెయ్యాలా, చేస్తే కదండి మరి
శివరాత్రి రాత్రి జాగారం ఉంటే కదండి మరి కైలాసానికి వెళ్తాను. ఇదే మాదిరి భావనలో ఉంటారు 99.9 మంది. ఇదండి డ్రాబ్యాక్. చూసారా? అందుకని విన్నాం ఏదో విన్నాం అని కాదు అర్థం. దీన్ని చాలా లోతుగా వెళ్ళి మనలో దాన్ని అసిమిలేట్ చేసుకోవాలి, గ్రహించగలగాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ టీచింగ్ ఇక్కడ అంత గంభీరమైనది, ఇంకా దీనికి మించినటువంటిది మరొక టీచింగ్ అంటూ ఏమీ లేదు. దీన్నే రకరకాలుగా చెప్తాం, అంతే కదా. అందువలన భగవంతుడు ఈ రాధేయ కథ ఎందుకు చెప్పాను కౌంతేయుడు అర్థమైందా ఇప్పుడు? అందుకని వెతకాల్సిన చోట వెతకాలి, తెలుసుకోవలసింది ఏంటనేది తెలుసుకోవాలి, అది సబ్జెక్టివ్గా తెలుసుకోవాలి. ఈ వెతకాల్సిన చోట వెతకాలనే దానికి కూడా ఒక కథ చెప్తాను ఏమండి. ఇంత చెప్పాలంటే అదే చెప్పాం కదా, ఇంత చెప్పినాను అర్థం కావద్దు, ఒప్పుకోవడానికి ధైర్యం రావద్దు. అందుకని చెప్తూనే ఉంటాం మేము. ఇది చెప్పి అర్థం చేయించడం కష్టమైనప్పుడు కూడా, ఆశ్చర్యమైనప్పటికీ కూడా ఈ మేము మాట్లాడుతూనే ఉంటాము. వింటూ ఉండేవాళ్ళు వింటూ ఉంటారు. అది ఎప్పుడో క్లిక్ అవుతుంది. ఎప్పుడు క్లిక్ అవుతుంది? ఎప్పుడైతే నేను వెతకవలసిన చోట వెతకాలి, తెలుసుకోవలసిన విధంగా తెలుసుకోవాలి, దానికోసం వినవలసిన విధంగా వినాలి. నేను ఇంకేవైనా ఈ లోకంలో బాహ్యమైనవి ఏవైనా ఇంకా పట్టుకొని ఉన్నానంటే అంతరంగమైనటువంటి ఈ ఆత్మనైన నన్ను నేను తెలుసుకోలేను. అందుకని బాహ్యముగా నువ్వు ఏది పట్టుకోకూడదు. దేన్నైనా పట్టుకుని అది అక్కడుందో అని అన్నావంటే, ఆ ఊర్లో ఉందో, ఆ గుడిలో ఉందో, ఎక్కడా లేదది. అది అంతటా ఉన్నది. అసలు నువ్వు అది అంతటా ఉన్నది తెలుసుకోవాలంటే నువ్వు ఇక్కడ తెలుసుకోవాలి. అంతటా ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ఇంకెక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్ళాలి. సరే, ఇంకో చిన్న ఉదాహరణ ఏంటంటే, వెతకాల్సిన చోట వెతకకుండా ఒక బామ్మగారు కొంచెం పూర్వకాలం అనుకోండి, లేక ఒక గ్రామంలో అనుకోండి, చిన్న ఇల్లు గుడిసె ఏదో లాంటిదా ఉన్న ముసలమ్మ అక్కడ సాయంత్రం పూట వీధిలో ఉన్న లైట్ కింద వెతుకుతూ ఉన్నది. వెతుకుతుంటే ముసలావిడ కష్టపడి వెతుకుతుంటే ఆ దోవలో వెళుతున్న ఒకడు వచ్చి, ఏంటమ్మా వెతుకుతున్నావు ఇంతసేపుగా, ఏం పోయింది అంటే, ఏం పోగొట్టుకున్నావంటే, నా చేతికి ఉన్నటువంటి చిన్న ఉంగరం బాబు కింద పడిపోయిందని. అట్లాగన సరే నేను సహాయం చేస్తానని అతడు వెతకటం మొదలుపెట్టాడు. అలా ఇద్దరు వెతుకుతున్నారు. ఇంకొకళ్ళు ఎవరో అటు వెళుతున్నప్పుడు ఇంకొక ఆవిడెవరో, బామ్మగారు ఏమైంది ఇటు చెప్పాడు. వెతుకుతుంది. ఆవిడ కూడా చేరింది, ఇంకొకడు చేరాడు. ఇట్లా 4-5 వెతుకుతూనే ఉన్నారు. ఉంగరం దొరకలేదు. అప్పుడు ఆ దోవలో ఒక బుద్ధిమంతుడు, జ్ఞానవంతుడైనటువంటి మన నారదుల వారిలాగా ఎవరో అటు వెళుతున్నాడు. ఆయన అడిగాడు, ఏమిటి వెతుకుతున్నా? ఆయన చూస్తున్నాడు, ఇంతమంది వెతుకుతున్నారు. ఆయన 10 నిమిషాలు నిల్చొని చూస్తుంటే వెతుకునేవారు దొరకలేదు. అడిగాడు వచ్చి. చెప్పారు, ఇట్లా ఈ బామ్మగారు ఉంగరాన్ని పారేసుకున్నారట, వెతుకుతున్నాం. అప్పుడు ఆయన అడిగాడు, ఆ ముసలమ్మనే అడిగాడు బామ్మగారు ఉంగరం అసలు కరెక్ట్గా ఎక్కడ పడింది అనేటువంటిది కొంచెం చెప్పగలరా అంటే, ఆవిడ చెప్పింది, నా ఇంట్లో ఆ గుడిసెలో పడింది. గుడిసెలో ఉంగరం పడితే అక్కడ, మరి ఇక్కడే వీధిలో వెతుకుతున్నారు అంటే, నా గుడిసెలో లైట్ లేదు, వీధిలో లైట్ ఉన్నది, అందుకని వెతుకుతున్నానంది. చూడండి, లైట్ ఇక్కడుందని చెప్పి వెతికితే ఉంగరం దొరుకుతుందా? పడిపోయింది అక్కడ. కాబట్టి వెతకవలసింది, నన్ను నేను మర్చిపోయాను, నేననేది తెలుసుకోవాల్సింది ఇక్కడ హృదయంలో అయితే, బయట అంటావేంటి? బయట వెతికితే దొరకదు. ఎన్నిసార్లు చెప్పాను, అంతర్ముఖ సమారాధ్యాం బహిర్ముఖ సుదుర్లభ. దాని అర్థం ఏంటో చూడండి.
లోపల వెతికిన వాడికి తెలుస్తుందే కానీ బయట వెతికిన వాడికి, బహిర్ముఖమైన వాడికి అసాధ్యం, అర్థం కానే కాదు, దొరకనే దొరకదు. కాబట్టి జనరల్గా మనందరం బయట ప్రయత్నం చేస్తాం. బయట ఆర్భాటాలు బాగుంటే దానికి ముఖ్యత్వం ఇస్తాం. అలంకారం చూడు ఎంత బాగుందో దేవుడికి, ఆ గుళ్ళు చూసావా ఎంత జనం వచ్చారో, అక్కడ చూసావా అక్కడ ఎంతమంది వెళుతున్నారో, ఆ కొండ ఎంతమంది ఎక్కారో, ఇవన్నీ ఆశ్చర్యపడతాం. కానీ అసలు నిజంగా ఆశ్చర్యపడవలసింది, వెతకవలసినది నీ లోపల అని చెప్పి భగవంతుడు చెప్పిన తర్వాత ఇప్పుడు మరొక 30వ శ్లోకంతో ఈ విషయాన్ని కంక్లూడ్ చేస్తున్నారు. ఈ హయ్యెస్ట్ టీచింగ్ ఆత్మతత్వం మరొకసారి జ్ఞాపకం చేస్తూ భగవంతుడు ఈ విషయాన్ని పర్టికులర్ టాపిక్ను వచ్చి సమ్మరీ చేసేసి కంక్లూడ్ చేయబోతున్నాడు. 30వ శ్లోకంలో చూడతాం. దేహి నిత్యమవద్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. చూడండి, ప్రతి శ్లోకంలో 5వసారి, ఇది 6వసారి నువ్వు దుఃఖించకూడదు అని చెప్పి ముందు చెప్పిన విషయాలన్నింటినీ సమ్మరైజ్ చేస్తూ మళ్ళీ చెప్తూ, ఈ దేహము ఎవరిది? దేహము ఒక ఇల్లు లాంటిదని చెప్పాం కదా, రెసిడెన్స్. అప్పుడు దీంట్లో రెసిడెంట్ ఎవరు? మొదట జీవుడు అని అనుకుంటున్నాం. ఆ జీవుడు నిజం కాదు, అది ఒక ప్రతిబింబం మాత్రమే. నిజమైన బింబం వచ్చి దేహి ఈ దేహంలో మాత్రమే కాదు, ఆ ఆత్మ ఒకటి అన్ని దేహాలలో అని అర్థం తీసుకోవాలి. ఇక్కడ సింగులర్గా చెప్పినప్పుడు దేహి ఈ దేహంలో నివసిస్తున్న ఎవరిదైతే ఈ దేహం ఉందో అతడు ఆ దేహి, ఆ రెసిడెంట్, ఆ ఓనర్ ఆఫ్ దిస్ బాడీ, అతడు నిత్యుడు. నిత్యం చెప్పిన విషయమే ఆల్రెడీ, నిత్యం. అందుకని దేహం అది దేహి అనే దానికి మనం ఆత్మ అని పిలుచుకోవాలి. సో టీచింగ్ కంక్లూడింగ్ నవ్ హియర్, ఆత్మ అనేటువంటిది నిత్యము, అది దేహంలో ప్రకటనమవుతున్నది. ఈ దేహం మూలమ ప్రకటన అవుతున్నది. దేహం ఉంటేనే నేను గుర్తించగలను చైతన్యాన్ని, దేహం లేకపోతే గుర్తించలేను. అందుకని దేహం ఉన్నప్పుడే ఇది అనాత్మ అయినప్పటికీ కూడా దీని ద్వారా ఎవరు లోపల నుంచి చైతన్యాన్ని వీటికి అప్పిస్తూ ఎప్పుడూ మారకుండానే ఉన్నాను. నాకు తెలుసు, నేను ఉన్నాను, నాకు తెలుసు, నేను ఉన్నాననేటువంటిది ఉనికి, నాకు తెలుసు నేను ఉన్నానన్నది ఎరుక. అందుకని వచ్చేవి తెలుసు, పోయేవి తెలుసు, మారేవి తెలుసు, అన్నీ నాకు తెలుసు. నా చిన్న వయసు నాకు తెలుసు, నా మధ్య వయసు నాకు తెలుసు, నా ముసలితనము నాకు తెలుస్తున్నది, అన్నీ నాకు తెలుస్తున్నాయి. కానీ అన్నీ తెలుసుకుంటున్న నేను మారనే లేదు కదా. అందుకని నిత్యం ఇది. అది మాత్రమే కాదు, అయం దేహి అవధ్య అంటే నాశనమే అవ్వదు, మారదు. చెప్పారు కదా, నైనం చిందంతి శస్త్రాణి అచ్చేద్యోయమదాహ్యూయం. ఎన్ని శ్లోకాలు చెప్పారు కృష్ణుడు. అందుకని ఇది ఎన్నటికీ ఇది మారేదే కాదు. ఇక్కడ అయం దేహి అని చెప్పినప్పుడు చూడండి, ఇక్కడ భగవంతుడు ప్లూరలే చెప్తున్నాడు. సర్వస్య దేహే అన్నాడు. అది ముఖ్యం. ఈ దేహి అని ఏదైతే అనుకుంటున్నామో, హూ ఈజ్, ఎవరు ఈ శరీరాన్ని ఆక్యుపై చేసి ఉండి ఈ శరీరం మూలంగా చైతన్య రూపంలో వ్యక్తమవుతున్నాడో, చైతన్యం
శరీరం మరణించి ఇంకా అది ఏది వ్యక్తం కాని స్థితి దానికి వచ్చినప్పటికి కూడా ఆ చైతన్యం అలాగే ఉంది, మరొక శరీరంలో వ్యక్తమవుతున్నది. అది అసలు శరీరంలో వ్యక్తమవుటేంటి, శరీరానికి బయట ఉన్నది లోపల ఉన్నదని చెప్పి ఎన్నిసార్లు చూపించాం. కుండలు ఆకాశము, బయట ఆకాశము. ఈ కుండలన్నీ శరీరాలు కదా. అందుకని ఇప్పుడు ఈ కుండలు ఈ శరీరం కాకపోతే మరొక శరీరం, ఈ కుండ కాకపోతే ఆ కుండ, కుండలు ఎన్నో తయారవుతాయి, పగిలిపోతాయి. ఆకాశం ఏమైందండి? ఎక్కడ ఏం అవ్వలేదుగా. ఆత్మ అందుకని అవధ్య, అన్ని దేహాల్లో ఉంటున్నటువంటి ఈ దేహి ఒక్కటే. అది చూడండి ఏకత్వం. అది ఇండైరెక్ట్గా చెప్తున్నాడు చూడు. దేహి ఈ ఆత్మ, దిస్ రెసిడెంట్ అన్ని దేహాలలో ఉన్నది. సర్వస్య దేహే, అన్ని దేహాలలో శరీరాలు నిత్యం. అది ఎప్పుడు అవధ్య, అది నశించేదే కాదు. ఎందువలన చెప్పాము ఇంతకుముందు, గుర్తు చేయటమే. ఆత్మకు అవయవాలు లేవు. అవయవాలుంటే నిరవయవత్వాత్ నిర్వికార. సో వికారరహితత్వాత్ వినాశరహిత. అప్పుడు అంగాలుంటే అవి డిస్ట్రక్ట్ అవుతాయి. పార్ట్స్ లేవు, అందుకని అవిక్రియముగా ఉన్నాయి, అవికారముగా ఉన్నాయి, అందువల్ల అవినాశముగా ఉన్నది. కాబట్టి ఆత్మ అవధ్య. అందువలన తస్మాత్ త్వం అర్హసి న శోచితుం. ఈ శరీరాలన్నీ ఇక్కడ పోతున్నాయి, చచ్చిపోతారు, నా చేతుల్లోనో ఎట్లా, ఇవన్నీ అని చెప్పి వీళ్ళ కోసం సర్వాణి భూతాని, వీళ్ళందరి కోసం నీవు దుఃఖించతగదు అని చెప్పేసి భగవంతుడు టీచింగ్ని కంప్లీట్ చేసేసాడు. అర్జునుడికి అర్థమై వెంటనే తయారైనాడా? తయారై ఉంటే ఇంకా భగవంతుడు ఎందుకు మరలా మాట్లాడుతూ టైం వేస్ట్ చేయటం? అంటే అర్జునుడు ఇంకా తయారవ్వలేదు. సరే, ఇంత కష్టపడి ఆ 12వ శ్లోకంలో నుంచి ఈ 30వ శ్లోకం దాకా ఇంత ఆత్మస్వరూప వర్ణనం చేశాను నేను. ఇది అర్జునుడికి ఇంకా లోపలికి ఎక్కి అది ఇప్పుడు ఇంకా పనిచేయదు. లోపల విన్నాడు, అది ఎప్పుడో పనిచేస్తుంది. అందుకని చూడండి, సరే నాకు పెద్దగా అర్థం కావట్లేదండి, కానీ వినాలని అనిపిస్తుంది, వింటున్నాను భగవద్గీత. అప్పుడప్పుడు వింటాను, కొంచెం ఇట్లా పర్వాలేదు. ఇది వేస్ట్ కాదు. మధ్యలో కొన్ని సంవత్సరాలు నేను అసలు ఏమీ చేయలేకపోయినానంటే నా కుటుంబ పరిస్థితులు, బాధ్యతలు, జాబ్ అన్నీ మారిపోయినాయి, తల్లకిందులైనాయి. కష్టాలు, ప్రాబ్లమ్స్ అని వచ్చిన కొంతమంది అట్లా డిస్కంటిన్యూ అవుతాం. అయినా కూడా నిరాశపడకండి. విన్నది ఒకసారి ఈ బ్రహ్మ విద్య ఇంత విన్నాను, కొంచెం విన్నా, అది లోపల వెళ్ళి అక్కడ ఉన్నది. అది ఎప్పుడు అది మరలా ఎక్స్ప్రెస్ అవుతుందో, మేనిఫెస్ట్ అవుతుందో, అది అక్కడ ఆ థ్రెడ్ మరలా లింక్ పట్టుకొని వెళుతుంది. అందుకని మనం నిరాశపడాల్సిన అవసరమే లేదు. అలా అని చెప్పి నిర్లక్ష్యంగా ఉండకూడదు. అందుకని అప్పుడప్పుడు వింటుంటానులేనండి, మీరు మాట్లాడండి రెగ్యులర్గా. అన్ని శ్లోకాలు ఒకటొకటి ఇంతసేపు నాకెక్కడండి అంత ఓపిక ఉంది? టైం ఉండాలి కదా. ఎందుకు లేదు టైం, ఓపిక? మిగతా వాటిలో ధ్యాస, అది అర్థం. మిగతా వాటి గంటల తరబడి పూజలు చేయాలి, గంటల తరబడి మరలా అక్కడికి వెళ్ళాలి, లోక విషయాలు మాట్లాడాలి, వాట్సాప్లు చూడాలి, అందరికీ ఫార్వర్డ్లు చేయాలి. ఎన్నున్నాయి మరి. లోకాభిరామాయణం 1, 2, 3? అయ్యో, ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క పెద్ద భారతం అంటాం కదా. మరి పెద్ద కథ. అవన్నీ ఉంటాయి బాబు. నీ యొక్క ప్రయారిటీ ఏమిటి, లక్ష్యం ఏమిటి? నీకు కొంచెం కాలమే నీకు ఇక్కడ జీవించడానికి అవకాశం. అది ఎంతకాలం, ఎప్పుడు శరీరం పోతుందో తెలియదు నీకు. అలాంటప్పుడు నువ్వు కొంచెం మరి హుషారుగా ఉండాలి కదా. నిర్లక్ష్యం చేయొచ్చా? సరే అర్జున విను,
ఇప్పుడు 31లో నుంచి 33 వరకు స్టాండ్ పాయింట్, సరే ధార్మిక స్టాండ్ పాయింట్, డ్యూటీ ఓరియంటెడ్గా అలా చూసినప్పటికీ నువ్వు ఇంకా ఇప్పుడు ఏడవకూడదని చెప్పడు, నువ్వు తయారై లేచి నిలబడి యుద్ధం చేయాల్సిందే. అంటే ఇంత చెప్పిన తర్వాత కూడా అర్జునుడు ఇంకా లేచి నిలబడి యుద్ధానికి తయారైనాను, ఇప్పుడు సరే బయలుదేరదాం, వచ్చేసే రథాన్ని రెడీ చేయి అని అనలే. అంటే భగవంతుడు ఎందుకు ఇంకా మాట్లాడటం? ఏం చెప్తున్నాడు 31లో? స్వధర్మమపి చావేక్ష న వికంపితుమర్హసి ధర్మాద్ధియుద్ధాశ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. సరే, పారమార్థిక దృష్టికోణంలో ఆత్మ బ్రహ్మస్వరూపమని అది గురించి ఇంత చెప్పాను. అది అర్థమై ఉంటే ఓకే, గుడ్, నువ్వు రెడీ అయిపో. లేక నా లౌకిక దృష్టిలో చూసినా కూడా నువ్వు దుఃఖించకూడదు, నువ్వు ఇప్పుడు లేచి యుద్ధం చేయాలి ఏ హెజిటేషన్ లేకుండా. అందుకని నేను లౌకిక స్టాండ్ పాయింట్, మెటీరియలిక్ స్టాండ్ పాయింట్ ఆర్ ధార్మిక్ స్టాండ్ పాయింట్లో చెప్తాను, విను. ఏమిటి? ఇది స్వధర్మం అని తీసుకున్నా కూడా నువ్వు క్షత్రియుడివి. నీ స్వధర్మం ఏమిటి? నువ్వు ధర్మమును కాపాడుతూ, ధర్మాన్ని రక్షిస్తూ, ధర్మాన్ని ప్రజలలో ఉండేట్లుగా చూస్తూ, దానికి వాళ్ళని రక్షించడానికి అవసరమైతే ఇట్లాంటి యుద్ధం ఏదైనా వస్తే ఇది ధర్మయుద్ధం అని భావించడం కాదు, ధర్మమే ఇది. అందుకని ఇట్లాంటి ధర్మయుద్ధం నువ్వు ఒకవేళ అపిచ ఈ రకంగా చూసినా కూడా అవేక్ష స్వధర్మం నువ్వు చూస్తే ఇట్లా ఇది నీ స్వధర్మం, ఇది ఇట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ అండ్ డ్యూటీ. సరేనా? అందువలన క్షత్రియులకు ధర్మయుద్ధం అనేటువంటిది వాళ్ళ డ్యూటీ. అందువలన నువ్వు ఈ విషయంలో ఇట్లా ఆలోచించినా కూడా అర్హసి నా వికంపితం, నువ్వు ఇట్లా వణికిపోకూడదు. వణికిపోకూడదు అంటే అర్థం నువ్వు ఇట్లా దుఃఖించకూడదు, భయపడకూడదు, బాధపడకూడదు, నువ్వు డిస్టర్బ్ అవ్వకూడదు. యూ షుడ్ నాట్ వేవర్. వికంపితం, ఏమి ఇంత దిగజారిపోతావు, డీల్ అయిపోతావు నువ్వు అని చెప్పి అట్లా చెప్తున్నానంటే విను. హి క్షత్రియస్య, ఒక క్షత్రియుడికి ఈ ధర్మయుద్ధము చేయటం కంటే మరొకటి శ్రేయస్సు అయినటువంటిది వేరే ఇంకొక కార్యమే లేదు. నా అన్యత్ విద్యతే శ్రేయ ధర్మాద్యుద్ధాత్. ఈ ధర్మయుద్ధం కంటే, ధర్మరక్షణ కంటే మరొకటి పెద్ద సుపీరియర్ అయినటువంటిది, పవిత్రమైనటువంటిది, గొప్పదైనటువంటిది మరొక డ్యూటీ ఏమి లేదు అర్జున. ఇది నీకు తెలీదా ఏంటి? అందువలన సామాన్య ధర్మాలు అని మాట్లాడతాం, అందరికీ అవి కామన్. 10 యమనియమాలని తీసుకోవచ్చు. తర్వాత విశేష ధర్మం, ఇక్కడ నీకు ఇప్పుడు విశేష ధర్మం ఏమిటంటే ఈ క్షత్రియ ధర్మం అనేటువంటిది విశేష ధర్మం. కొన్నిసార్లు ఆపద్ధర్మం అనేవి ఉంటుంది కొంతం. ఆ తర్వాత ఇప్పుడు ఇవన్నీ కరెక్ట్గా అర్థం చేసుకొని ధర్మ సూక్ష్మము తెలుసుకొని కొన్నిసార్లు ప్రవర్తించాల్సి ఉంటుంది. మొత్తంలో క్షత్రియుడు అంటే అర్థం ఏమిటో తెలుసా నీకు? తెలుసు, మర్చిపోయినావు. క్షతాత్ అధర్మాత్ త్రాయతే ఇది క్షత్రియ. పతనము నుండి, అధర్మ మార్గము నుండి తన సామ్రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ కాపాడుతూ, వాళ్ళకి మార్గం చూపిస్తూ, వాళ్ళు పతనమైపోకూడదు, తప్పుదారిలో పోకూడదు.
అధర్మము చేత పతనమైపోకూడదు, దిగజారిపోకూడదు, అట్లా వాళ్ళని అవ్వకుండా కాపాడేటువంటి వాడు క్షత్రియుడు. అందువలన అహింసా పరమో ధర్మం అనేటువంటిది ఇప్పుడు ఇక్కడ నీకు విశేష ధర్మం కాదది, సామాన్య ధర్మంలో అది ఉంటుంది. కానీ క్షత్రియుడిగా చూస్తే నీ డ్యూటీ ఏమిటి మరి? ఇక్కడ అహింస అంటే అట్లా వీలవుతుందా? చూసారా? అందువలన ఇది అర్థం చేసుకోవాలి. ఇది సామాన్య ధర్మం అండ్ విశేష ధర్మం. దీన్ని అర్థం చేసుకోవడానికి ఇప్పుడు కొన్ని కామన్ పాయింట్స్ చూస్తే, ఇప్పుడు టైంకి మనం అన్ని చోట్ల పంక్చువాలిటీని అనుసరించడం అనేటువంటిది అది చాలా అవసరం, సామాన్య ధర్మం. కానీ ఏదో కొన్ని పరిస్థితులలో లేట్ అవ్వచ్చు, అది మన చేతులు లేకుండా అట్లా ఏదైనా జరిగితే. తర్వాత విశేషం అంటే సోషల్ డ్యూటీస్ అనేవి కొన్ని ఉన్నాయి. ఇప్పుడు నువ్వు క్షత్రియుడిగా నీ సోషల్ డ్యూటీనే కదా ఇది. అందువలన ఈ విధంగా ప్రజారక్షణార్థం, ధర్మరక్షణార్థం క్షత్రుడిగా ఈ ధర్మయుద్ధం చేయటం ఇంతకంటే మించినటువంటిది గ్రేటెస్ట్ ఆపర్చునిటీ థింగ్ మరొకటి లేదు అర్జున. అందువలన నువ్వు వికంపితుం నా అర్హసి, అంగడ శోచితుం నాహర్హసి, శోచితుం నాహర్హసి అని చెప్పాడు. ఇప్పుడు పదాన్ని మార్చారు అంతే. సరే, ఆ తర్వాత 32వ శ్లోకంలో యదృచ్ఛయాచోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖిన క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. నువ్వెంత అదృష్టవంతుడో తెలుసా అసలు? తానంతట అదే నీకు ఈ ధర్మయుద్ధం చేసేటువంటి అవకాశం వచ్చింది. చూడు, మనం ఎంతో యుద్ధాన్ని ఆపాలని ప్రయత్నించాం, మీరు ఆపడానికి రాయబారాన్ని పంపారు, నన్ను అన్నీ చేశాం. కానీ ఇది నీకు ఒక లక్కీ లాటరీ లాంటిది. యదృచ్ఛయ, అది అనుకోకుండా దైవ సంకల్పం, దైవ నిర్ణయంలాగా. ఈ యదృచ్ఛయ అనే పదం ఏంటంటే అకస్మాత్తుగా తానంతట అదే వచ్చినట్టు. హే పార్థ, అర్జున, ఎవరికైతే ఇట్లాంటి ఒక అకస్మాత్తుగా తనంతట తానుగానే వచ్చినటువంటి ఈ ధర్మయుద్ధం చూసావా, ఆ క్షత్రియుడు లక్కీయెస్ట్, ఫార్చునేట్ పర్సన్. సుఖినః క్షత్రియాః, ఎవరు వాళ్ళు? లభంతే ఈదృశం యుద్ధం, ఈ రకమైనటువంటి ధర్మయుద్ధం చేయటానికి ఒక ఆపర్చునిటీ వచ్చిందంటే వాళ్ళు నిజంగా వెరీ వెరీ ఫార్చునేట్. వాళ్ళు మాత్రమే ఫార్చునేట్ క్షత్రియాస్. ఈదృశం యుద్ధం ఇలాంటిది ఉపపన్నం, రావటం, దొరకటం, ఏర్పడటం అని చెప్పి బై ఛాన్స్. యదృచ్ఛయ అనేటువంటి పదం ఇది రామాయణంలో కానీ, భాగవతంలో కానీ, లేక రామాయణంలో కూడా, మహాభారతంలో, భాగవతంలో. ఇప్పుడు కైకేయి మొదట రాముడికి పట్టాభిషేకం చేయకపోతున్నారనేటువంటి వార్తను వచ్చి తెలియజేసింది గూనిగా ఉండే దాసి కదా. అప్పుడు అది అసలు కైకేయి ఉన్నటువంటి ఆ పెద్ద రాజభవనం దాంట్లోకి ఎక్కి వెళ్ళటం అంటే కొంచెం కష్టమే. 3 అంతస్తులు ఎక్కెళ్ళాలి. ఈ అమ్మాయికి నడవటం కష్టం, ఈవిడికి గూని కదా. అయినప్పటికీ కూడా ఎందుకో అప్పుడు రాముడి పట్టాభిషేకం ఉత్సవంతో తయారవుతున్నాయి, శబ్దాలు, మేళాలు అని చెప్పి గబగబ మెట్లన్నీ ఎక్కెళ్ళి పైకి వెళ్ళిందండి కష్టంతో. యదృచ్ఛయ అనే పదాన్ని అక్కడ వాల్మీకి వాడతారు. ఎప్పుడు అంత హైట్కి జనరల్గా ఎక్కదు, వెళ్ళదు.
కైకేయి అక్కడెక్కడో ఉంది, 3వ అంతస్తులోనో భవనంలో. వెళ్ళింది, ఎదురుచ్చయా వెళ్ళింది. చెప్పంగానే ఫస్ట్ కైకేయి సంతోషపడింది. కైకేయి అట్లా. కానీ ఆ తర్వాత కథ అంతా మారిపోయింది. అలాగే అరణ్యవాసం చేసేటప్పుడు రాముల వారు, సీత, లక్ష్మణులు అకస్మాత్తుగా ఎదృచ్ఛయా శూర్పణకు వచ్చింది. ఇలాంటి సందర్భాలన్నిట్లో వాల్మీకి కానీ, సుఖమహాముని, మన వ్యాసుల వారు అక్కడ ఎదృచ్ఛయ అనే పదం. ఎప్పుడైతే మన పరీక్షిత్ మహారాజుకి పాము కరుస్తుందనే శాపం వచ్చిన తర్వాత వెంటనే బయలుదేరి గంగా నది తీరానికి వెళ్ళి కూర్చున్నాడు. ఇక్కడికి 7 రోజులే ఉంది ఆయుష్. ఈలోపు ఏం చేయాలి, నాకు ఎవరు మార్గదర్శనం చేస్తారు, ఎవరు భగవత్ తత్వం చెప్తారు అని చెప్పి అనుకుంటూ వచ్చాడు. యదృచ్ఛయ సుఖమహాముని వారి యొక్క దర్శనం. యదృచ్ఛయ చూసారా? ఇలా ఇక్కడ కూడా మనం అనుకోలేదు ఇది కావాలి అని చెప్పి, మరి వచ్చిన ఛాన్స్ని ఇట్లాంటిని వదిలేయచ్చా నువ్వు? చూడు, ఇలాంటి ఛాన్స్ నిజంగా ఇది నీకు స్వర్గానికి తెరిచి ఉంచిన ద్వారం లాంటిది. ఎందుకంటే క్షత్రియుడు ధర్మయుద్ధంలో చనిపోతే స్వర్గానికి వెళ్తాడు, శాస్త్రం చెప్తుంది. అలాంటప్పుడు నువ్వెందుకు ఈ ఛాన్స్ని వదిలేయాలి? వేదాంతం, ఆత్మ అదంతా పక్కన పెట్టు, పర్వాలేదు. ఇది అర్థం చేసుకో. ధర్మపరముగా నీ డ్యూటీ పరముగా చూసినా కూడా నువ్వు లేచి నిలబడి దుఃఖించకుండా యుద్ధం చేయాల్సిందే. ముందు ఎవరు నిలుచున్నారు, తాతగారు, గురువు గారు అని కాదు. అధర్మం అధర్మమే. అధర్మం అందుకనిగా చెప్తాడు భగవంతుడు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ. అప్పుడు సంభవామి యుగే యుగే ధర్మం. అందుకని నువ్వు కంపనం చెందకు, లేచి నిల్చో, యుద్ధం చెయ్యి అని చెప్పి 32వ శ్లోకంలో చెప్పిన తర్వాత అదే ధార్మిక యాంగిల్లోనే మరలా ఇంకొక విషయం చెప్తున్నారు. ఏమిటంటే, అధచేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతస్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి. ఈ ఛాన్స్ని నువ్వు వదిలేసి నేను యుద్ధం చేయను అట్లా అని అన్నావంటే, వదిలేసుకున్నావంటే, ఈ ఒకవేళ నువ్వు ఈ యుద్ధాన్ని నేను చేయనని చెప్పి ఈ ధార్మిక యుద్ధాన్ని చేయనని చెప్పి ఒకవేళ నువ్వు నిర్ణయించుకొని అట్లా నిశ్చయించి వదిలేసేస్తే దీన్ని, నీ డ్యూటీని హిత్వా స్వధర్మం ఏమిటో తెలుసా? నీ కీర్తి అంతా పోతుంది. ఓకే, యువర్ డ్యూటీ అండ్ ఆనర్ ఇది చెయ్యనందువలన ఇది నీకు నిజంగా స్వర్గానికి ద్వారం. ఇది నువ్వు చేయకపోతే ఇది పాపమును కలిగిస్తుంది నీకు. అవాప్స్యసి పాపం, నీకు తప్పకుండా పాపం అంటుకుంటుంది. క్షత్రుడివై ఉండి దేశాన్ని, ప్రజలను రక్షించాల్సిన, ధర్మాన్ని రక్షించాల్సిన వాడు నేను ఇట్లా చేయను అన్నావంటే అది నీకు పాపం అవుతుంది. నువ్వు దాన్ని అనుభవించాలి. నౌ డిసైడ్ యువర్ సెల్ఫ్. నీకు ఈ పాపం చేయకుండా ఉండి పాపాన్ని అంటగట్టుకోబోతున్నావా? యుద్ధం చేసి పుణ్యాన్ని చేత స్వర్గానికి వెళ్ళాలని ఆశయ? ఏది కావాలి నీకు? ఆలోచించు నువ్వే అని చెప్పి ధర్మపరముగా కూడా భగవంతుడు దీన్ని అర్థం చేసుకో అర్జున అని చెప్పి, ఇది ఏమిటంటే ధర్మశాస్త్రం ప్రకారంగా చూస్తే ఒమిషన్ ఆఫ్ ది స్వధర్మం వదిలేయటం అనేటువంటిది స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అని చెప్తాడు భగవంతుడు. స్వధర్మం ఎప్పుడు కూడా చాలా మంచిది పరధర్మ చేసేదానికంటే. అందువలన ఈ ఒమిషన్ ఆఫ్ ద డ్యూటీ అనేటువంటిది నీకు పాపాన్ని కలిస్తుంది. గివ్స్ ది పాపం అంటే నరకం. ఎందుకంటే పైన స్వర్గం ద్వారం అపావృతం అని చెప్పారు కదా.
అలా చెప్పి భగవంతుడు ఆ తర్వాత 34వ శ్లోకంలో లౌకిక దృష్టిలో చూసినా కూడా, అంటే ఎంపిరికల్ లెవెల్, పారమార్థిక దృష్టి ఫస్ట్, తర్వాత ధార్మిక దృష్టి నెక్స్ట్, ఇప్పుడు మూడో యాంగిల్లో కూడా చెప్తూ లౌకిక దృష్టిలో చూసినా కూడా చూడు, అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చాకీర్తిం మరణాదతిరిచ్యతే. ఇలా నువ్వు యుద్ధం చేయకుండా వెనుదిరిగి పరిగెత్తి వెళ్ళిపోయినావంటే పిరికి పందలాగా ఈ లోకంలో ఉన్నటువంటి అందరూ, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి అందరూ కూడా పిరికివాడు అర్జునుడు పరిగెత్తి వెళ్ళిపోయినాడు, యుద్ధం నుంచి పారిపోయినాడు అని చెప్పి అకీర్తి వస్తుంది నీకు, నీ ఫేమ్ అంతా డీఫేమ్ అయిపోతుంది. నీ గురించి వాళ్ళు రకరకాలుగా మాట్లాడతారు, హీనంగా మాట్లాడతారు, నీచంగా మాట్లాడతారు. అర్జునుడేంటి ఊరికినే మీసాలు తిప్పాడు, జబ్బలు కొట్టాడే, కానీ ఇప్పుడు అవసరం వచ్చినప్పుడు యుద్ధానికి నిలబడకుండా వెళ్ళి పరిగెత్తుకొచ్చేసాడు అని చెప్పి నిన్ను గురించి అందరు ఇన్సల్ట్ చేసి అవమానపరిచి మాట్లాడతారు. అట్లాంటి అకీర్తి నీకు ఏర్పడినప్పుడు లోకంలో అందరూ అట్లా మాట్లాడుతుంటే, ఇంతకాలం కీర్తి ప్రతిష్టలతోటి చాలా గొప్పవాడివి అని చెప్పి, గొప్ప విలువిద్య ఉన్నవాడివి, అన్నీ చేశావు, ఇది చేశావు, ఆ తపస్సు చేశావు, ఇది సంపాదించావని అంటున్న నిన్ను ఇప్పుడు అదంతా ఊరికినేనండి, పైనే. నిజాం వచ్చేసరికి అర్జునుడు భయపడిపోయినాడు, పిరికి పందైపోయినాడు అని మాట్లాడితే, అటువంటి ఇన్సల్టింగ్ నీచమైన వార్తలు అవి ఏర్పడినంటే అకీర్తి కదా. అది మరణం కంటే చాలా పెద్దది. మరణాదపి అతిరిచ్యతే, మరణాద్ అతిరిచ్యతే అంటే అది ఇంకా దాని బదులు మరణించడం, ఇంకా ఆ తర్వాత నువ్వు లోకంలో తలెత్తుకొని తిరగలేవు. అందుకనే చాలామంది ఏదైనా అప్రతిష్ట అయిపోయినప్పుడు, బిజినెస్ అంతా పోయినప్పుడు, ఫ్యామిలీలో ఏవో ప్రాబ్లం వస్తే తల ఎత్తుకోలేక సొసైటీలో చాలామంది ఆత్మహత్య చేసుకుంటారు, లేకపోతే ఊరు మారి వెళ్ళిపోతుంటారు కదా. లోకంలో ఇప్పుడు కూడా చూస్తాం. దే కెనాట్ టాలరేట్. అప్పుడు నువ్వు కూడా అట్లాగే ఈ డీఫేమ్ అనేటువంటిది నీకు, ఇట్లా అకీర్తి కలగడం అనేటువంటిది మరణం కంటే అది మోర్ వర్స్, మరణానికంటే కూడా అని చెప్పి భగవంతుడు లౌకిక దృష్టిలో కూడా ఆ విషయాన్ని చెప్పి, అది ఇంకా కూడా మాట్లాడతాడు కొన్ని శ్లోకాలు, అవి వచ్చే సత్సంగంలో చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.